ఈ కుక్కలు అంటారండి, ఇసుక కుక్కలండి, ఇసుక కుక్కలండి ఇవన్నీ. ఇవి కూడా మనం కర్రీ చేసుకొని మనం పుట్టగొడుగులు ఎలా ఉంటాయో ఆ టైప్లో ఇసుక కుక్కలు కొంచెం బాగా ఇదిగా బాగా ఇచ్చుతుందండి. ఇవి బాగానే ఉంటుందండి కర్రీ. మనం పుట్టగొడుగులు ఎలా వండుకుంటామండి అలాగే వండుకోవాలండి. ముక్కలు కోసి మరి వండుకుంటామండి మేము. మరి మాకు ఇవి కర్రీ టేస్ట్ మాకు చూపించాలి మీరు వండే విధానం. మీకు అంటే వండేసిన తర్వాత ఇస్తామండి మీకు. ఇది పూర్వకాలం రాయి దగ్గర నూరే కారం ఇవన్నీ నూరు వండుతారు కదా, అదే మాదిరిగా వండుతారా? అంటే మేము అలాగే వేసుకుంటామండి. ఉర్రకాయలు ఉంటాయి కదండి, ఎండు ఉర్రకాయలు ఉంటాయి కదండి. ఆ ఎండు ఉర్రకాయలు అండి నూరుకుంటామండి. ఇలా ఉర్ర నూరుకొని కూరలో వేసుకుంటామండి. ఇది అంటే చిక్కుకులు అండి. ఇందాక కడిగితాం కదండి, ఇది ఏమండి కడిగాం కదండి ఇందాక. ఇది ఇప్పుడు మనం ఇక్కడ 2 పచ్చిమిర్చి వేస్తామండి. 2 పచ్చిమిర్చి వేసి మరి కొద్దిగా ఉప్పు ఉంటుంది కదండి, ఆ ఉప్పు కొద్దిగా వేస్తామండి. వేసి మరి ఇలాగా కొద్దిగా కారం వేస్తామండి. వేసి ఇలా పొట్లం కట్టి మరి నిప్పులు ఉంటాయి కదండి, అగ్గి నిప్పులు, ఆ నిప్పులు కడ పెడితే ఉడికితుందండి. ఉడికిన తర్వాత మన అన్నంతో ఫ్రై ఎలా తింటామండి, అలాగా తింటామండి. ఇంకా ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకు ఒక రెడ్డి గారు పుట్టగొక్కులతో ఫ్రై, అంటే ఇవి పుట్టగొడుగులు కడిగేసి సేకరించి తెచ్చిన తర్వాత శుభ్రంగా క్లీన్ చేసిన తర్వాత, ఇందులో ఎటువంటి క్రిమి కీటకాలు లేకుండా శుభ్రం క్లీన్ చేసిన తర్వాత దీన్ని అడ్డాకు అంటారు. ఈ అడ్డాకులో వేసుకొని వాటిని ముక్కలు చేసి ఈ అడ్డాకులో వేసుకొని అందులో కట్ చేసినటువంటి ఉల్లిపాయ అలాగే పచ్చిమిరపకాయలు కూడా బద్దలు కోసేసి చక్కగా వేసారు. అలాగే కారం ఉప్పు కూడా వేయడం జరిగింది. ఇప్పుడు దీంట్లో కొంచెం లైట్గా, ఎక్కువ కాదు కానీ లైట్గా జస్ట్ ఆయిల్ వేయడం జరిగింది. ఇప్పుడు వేసినటువంటి ఈ పుట్టగొడుగులు అంటే ఎక్కువ మష్రూమ్స్ అంటారు, కొంతమందికి తెలియదు కదా పుట్టగొడుగులు అంటే. మష్రూమ్ అంటే బాగా ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి ఈ పుట్టగొడుగుల్ని ఇలాగా మిక్స్ చేస్తున్నాం మనం, అంటే కలుపుతున్నాం. ఇక్కడ వేసినటువంటి అన్నీ కూడా కారం ఉప్పు ఇవన్నీ వేసాం కదా, ఇవన్నీ కలిపి మనం తయారు చేయడం జరుగుతుంది. అంటే ఇది నేను కలుపుతాను అనేసి అన్నాను శ్రీని గారితోనే, చెయ్యండి అనేసి అన్నారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. దాన్ని నేను ఇప్పుడు ఇలాగ కలిపి అయితే కనుక దీన్ని మళ్ళీ నిప్పులు ఉంటాయి కదా, కోల్ ఆ నిప్పుల్లో వీటిని వేయడం జరుగుతుంది. ఇవి అంటే ఎన్ని ఆకులు వేసారు, 1 2 3 4 అంటే 4, అంటే స్టెప్ బై స్టెప్ ఒకదాని తర్వాత ఒకటి ఒక 4 ఆకులు వేయడం జరిగింది. వీటిని ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని పుట్టగొడుగులో ఫ్రై అట్ట, ఇది అంటే నిప్పుల్లో కప్పెడితే ఇవి మందులోకి స్టెప్ బాగుంటుంది, అంటే తాగేవాళ్ళకి బాగుంటుంది, మా లాంటి మామూలుగా అలా తినడానికి బాగుంటుంది. నాకు ఇప్పుడు కలుపుతుంటేనే దీని స్మెల్కి మంచి నోరు ఊరేస్తుంది, కానీ తిందాం. ఇది ఇంకా అక్కడ నిప్పులు ఉన్నాయి కదా మాకు, ఆ నిప్పుల్లో వేసిన తర్వాత టేస్ట్ చేసి మీకు చెప్తాను. అలాగని మీరు లాలాజలం ఊరకుండా చక్కగా ఉంచుకోండి నోరులోని, కర్చీపుల్లో లేదంటే నాప్కిన్లో దగ్గర పెట్టుకోండి. చూద్దాం, మంచి స్మెల్ వస్తుంది, సువాసన వెదజల్లుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మరి దీన్ని కట్టడం అయితే జరుగుతుంది. చూడండి, చాలా చాకచక్యంగా కట్టడం జరుగుతుంది. దీన్ని ఇలా మడత పెట్టి చక్కగా కుర్చీ మడత పెట్టి ఇక్కడ ఆకు మడత పెట్టి కట్టి చాలా గట్టి కడతాము. మనం పొట్లం అయితే కట్టేసుకోవడం జరిగింది. ఇది ఇప్పుడు మనం ఫ్రై అంటే కోళ్ళు అంటే నిప్పుల దగ్గర కప్పడం ఎలాగనేది మీకు చూపించాలి. ఇది తయారవుతుంది. నిప్పుల్లో అయితే కప్పేస్తున్నాను. ఇక్కడ పొయ్యి, కట్టెల పొయ్యి ఉంది కదా, ఈ కట్టెల పొయ్యిలో చూడండి ఇక్కడ వేస్తున్నాం. వేసి ఇక్కడ కాసేపు అయితే అలా ఉంచుతాము. ఒక 10 minutes 5 minutes పడుతుంది. 5 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూద్దాం. అప్పటి వరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్. మనమైతే పుట్టకొక్కులు అలాగే ఇసుక కుక్కులు, ఆ ఇసుక కుక్కుల్ని మనమైతే పొయ్యిలో పెట్టడం జరిగింది నిప్పుల దగ్గర. అదైతే రెడీ అయిపోయింది. దాన్ని పక్కకి తీద్దాం. ఇప్పుడు తీసి దాని యొక్క టేస్ట్ కూడా తెలుసుకుందాం. టేస్ట్ అనేది ఒక పొయ్యి దగ్గర ఉంది, బయటికి తెచ్చండి. ఓకే ఫ్రెండ్స్, మేమైతే పొయ్యి దగ్గరదైతే తెచ్చేయడం జరిగింది. ఇసుక కుక్కులు, అట్నే మష్రూమ్స్ అంటారు, పుట్టగొడుగులు అంటారు.
చూడండి కెమెరామెన్ దగ్గరికి రా బాబు ఒకసారి. ఇప్పుడు ఈ పొట్లన్నీ అయితే ఇప్పుతున్నాం చూడండి. ఇప్పండి శ్రీని గారు. ఇసుక కుక్కలండి ఇది. ఇలా మళ్ళీ దీనికి బుగ్గి ఇవన్నీ చూసుకొని ఇలా ఊదుకొని ఇలా నెమ్మదిగా తీయాలండి. తీసిన తర్వాత చూడండి వేడి వేడిగా అలా బాగుంటుందండి. ఇంకా అక్కడ దీన్ని ఒరిజినల్ అండి ఇది. ఇలా ఒరిజినల్గా వండుకుంటామండి మేము, ఉడకబెట్టుకుంటామండి. అదే పొట్ల మంత్రం అండి మాకి ఇలాగండి. వచ్చే చూడండి, టేస్ట్ చూడండి, రుచి చూడండి ఎలా ఉంటుందో. బాగుంటుందండి చెప్పింది. రుచి చూద్దాం. కుక్కులు అంటే నిప్పుల దగ్గర బాయిల్ చేసుకున్న తర్వాత ఫ్రై చేశారు. పొట్ల మంతం అండి దీనికి. మార్పులు కూడా సాంతరం ఆయన చాలా బాగుంది, చాలా బాగుంది. చూడండి చేసుకో, చూడండి తీసుకోండి మీరు కూడా అన్నగారు. మాకే మేమిద్దరం అనుకుంటే మాకు ఇంకొక ఆయన యాడ్ అయ్యాడు ఇక్కడ మధ్యలో. మేమేదో ఇవాళ కుక్కులు దొరికినాయి కదా అని ఇది సరదాగా తయారు చేసుకున్నాం. ఎలాగున్నదన్న? బాగున్నదా? బాగున్నది కదా, బాగుంటుందన్న. కానీ చాలా బాగున్నాయండి. ఎప్పుడైనా రండి, మీరు నాకు కామెంట్ రూపంలో తెలియబడితే కనుక ఈయనకి నేను మీకు పరిచయం చేస్తాను ఇటువంటివన్నీ. మరి కానీ ఎప్పుడు దొరుకుతాయని చెప్పలేము. ఎక్కువగా వర్షాకాలంలోనే దొరుకుతాయండి పుట్టగొడుగులు. ఎదురు కొమ్ములు కూడా వర్షాకాలమే దొరుకుతాయి ఇవి. కాబట్టి వర్షాకాలంలో ఎంతో మేము ఇటువంటి టేస్ట్ చాలా చూడొచ్చు. అంటే దొరికినప్పుడు అన్ని వేళలా చేయలేము అన్న. ఇది మనకి కెమికల్ లేకుంటుంది అన్న. ఇలాంటి సీజన్ ఏదో ఏ కాలంకి ఆ కాలం మనకి దొరుకుతాయి కొన్ని. ఇప్పుడు కొక్కులు అని మరి, కొమ్ములు అని మరి, చిలుక కూర, గురుకూర, గొడ్డు కూర ఇలాంటివి ఉంటాయండి. ఏంటి ఏ సీజన్ అవి తినాలండి, అదనమాట అండి. కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఇలాంటివి కూడా రావండి. ఇదిగో దయచేసి మాత్రం తిండిపోతు సినిమా అని కామెంట్లు చేయకుండా. అంటే ఫుడ్ చాలా బాగుంది, అందుకేనా మీరు పుసుకుని తిండిపోతు సినిమా అన్నారనుకో లేని పని బాధ అనేక మంది చూస్తుంటారు. ఓకే ఫ్రెండ్స్, మరి దావలియా నీకు ఎలా అనిపిస్తుంది అలా తింటుంటే? స్పైసీగా ఏదోలా ఉంది మొత్తానికైతే. నీకు నచ్చిందా? నచ్చింది. తీసుకో.